ఎలా ఉందమ్మాయి? టైంకి టాబ్లెట్లు వేసుకుంటున్నావా? వేసుకుంటున్నానులే, కాస్త తగ్గింది. సలాం వాలేకుం ఆంటీజీ. అలాగే ముసలాం. కరెక్ట్ గా సమాధానం చెప్పాను కదమ్మాయి. మీకు శాంతి కలుగుగాక అంటే మీకు కూడా శాంతి కలుగుగాక అని అర్థం కదూ. పిన్ని, కాస్త ఆగుతావా? ఏదైనా తెలిస్తే చాలు మొత్తం నీకే తెలిసినట్టు వాగుతావు. ఎవరమ్మా నువ్వు? నాది పేరు ఫాతిమా. ఇదిగో పాప, నువ్వు తెలుగుని ఇరగేసి తిరిగేసి ఇబ్బంది పడిపోకు. నాకు హిందీ కూడా వచ్చు. నువ్వు హిందీలో చెప్పు, నేను మా అమ్మాయికి ట్రాన్స్లేట్ చేస్తాను. ఓకే పిన్ని, ఆగమన్నా ఆగవే. నాకు తెగులు పట్టిన తెలుగు అర్థం చేసుకోవడం బాగా వచ్చు. తెలియని వాళ్ళ ముందు కొనడం కూడా బాగా వచ్చు. మా అమ్మాయి జోక్ చేస్తుంది. నువ్వు చెప్పు పాపాయ్. నేను బిందు క్లాస్మేట్. ఆజ్ బిందు కాలేజీకి రాలేదు కదా, ఎందుకు రాలేదో వాకప్ చేద్దామని వచ్చాను. ఈ రోజే కాదు, బిందు ఇక ఏ రోజు కాలేజ్కి రాదు. తనని మేము కాలేజ్ మాన్పించేశాం. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. నహి ఆంటీజీ, నేను ఒట్టి క్లాస్మేట్ ని కాదు ఆంటీజీ, ఫ్రెండ్ బి. తనతో ఒక్కసారి మాట్లాడొచ్చా? మీరా? ఏంటి వదినా? మీరా, తను ఫాతిమా అంట. బిందు క్లాస్మేటు ఫ్రెండు అంటోంది. తనని కలవడానికి వచ్చింది. వెళ్ళి బిందుని తీసుకురా. నేను తన రూమ్ కి వెళ్తాను ఆంటీజీ. అవసరం లేదు, తానే ఇక్కడికి వస్తుంది. మీరా, తీసుకురా. అలాగే. అదిగో. నీ విషయంలో మా గగన్ అస్సలు మారడనుకున్నాను. మారిపోయి నిన్నంత ప్రేమగా చూసుకుంటుంటే నాకెంత ఆనందం వేస్తోందో. నువ్వు గగన్, పూరి శివ, మీ రెండు జంటలు ఇలా ఆనందంగా ఇంట్లో తిరుగుతుంటే నా రెండు కళ్లకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. అవును, వాడంతలా మారిపోయేలా నువ్వేం చేసావు భూమి? పండంటి కాపురం 12 సూత్రాల బ్లాక్మెయిల్ చేశానత్తయ్య. నిజంగా ఆయన మారితే నాకు ఈ తిప్పలెందుకు చెప్పండి? మాట్లాడేవేంటి భూమి? ఏం జరిగితే ఏంటత్తయ్య, మేము ఆనందంగా ఉన్నాం కదా. మమ్మల్ని చూసి మీరు కూడా ఆనందంగా ఉన్నారు కదా, అది చాలు. అత్తయ్య ఉండండి, నేను చూస్తాను. ఎవరమ్మా? పోస్ట్ మ్యాన్ అత్తయ్య, నేను మాట్లాడి పంపించేస్తాను. త్వరగా పంపించి రామ్మా. అదండి. వదినా, ఇవి బిందు బట్టలు. వచ్చింది ఫాతిమా కాదు, ఎవరో ఫేక్ ఫ్రెండ్.
బుర్కా తిమిరా. అయ్యో సెక్యూరిటీ పట్టుకోండి. పట్టుకుంటానమ్మాయి. అయ్యయ్యో పారిపోయిందమ్మాయి. ఎందుకు నవ్వుతున్నావు? సమాధానం చెప్పి నవ్వరా? చెప్పరా సమాధానం. కాకి డ్రెస్ ని ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని అన్యాయంగా నా మీద పగ సాధిస్తున్నా నువ్వే మగాడివి అని వచ్చిన వెంటనే అడిగాను రా. అందుకే కదా నీ అహం ఈ అహం దాటిపోయినంతగా నన్ను రెచ్చిపోయి కొట్టావు. సిగ్గు లేకుండా నన్ను కట్టేసి కొట్టి మళ్ళీ ఇంత పెద్ద డైలాగులు చెప్తుంటే నవ్వు రాకింకే వస్తుంది.